హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను చికెన్ దమ్ బిర్యానీ చేశాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా కుదిరిందండి. సింపుల్గా చేసేసుకోవచ్చు. ఒక్కసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే హోటల్లో లాగా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే చికెన్ తీసుకున్నాను. దాంట్లో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలాలు, బిర్యానీ ఆకు, చెక్క, మొగ్గ, స్టార్ అనీస్ పువ్వు, యాలక్కాయలు, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, నేనైతే టమాటాలు కూడా వేస్తానండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. పచ్చిమిరపకాయలు, టమాటాలు, కొంచెం ఒక నిమ్మకాయ, 1.5 నిమ్మకాయ అట్లా పిండుకోవాలండి. తర్వాత గరం మసాలా, పెరుగు, కావాల్సినంత పెరుగు, ఫ్రైడ్ ఆనియన్స్ చేసాం కదండి, ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టేసి, తర్వాత చూడండి ఇలాగా ఉడికించుకోవాలండి. చికెన్ అయితే ముందుగా ఇలాగా కొంచెం గ్రేవీగా ఉడికించుకున్న తర్వాత, ఇప్పుడైతే మనకి కావాల్సిన రైస్ అయితే ముందుగానే పెట్టుకోవాలండి. వాటర్లో సాల్టు, ఆయిల్ వేసి బాగా వాటర్ తెల్లిన తర్వాత ఈ రైస్ వేసి ఉడికించుకొని చూడండి. నార్మల్ రైస్తో కూడా బిర్యానీ ఎంత బాగా కుదిరిందో పర్ఫెక్ట్గా. చికెన్ ముక్క కానీ రైస్ కానీ చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా